నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో హరిగారు హరివాస్తు నుంచి ఎన్నో వివరాలు వివరిస్తూ ఉన్నారు. చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు తెలియజెప్తూ ఉన్నారు. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా పిల్లర్ సంగతి తెలుసుకుందాం. సో, పిల్లర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ పిల్లర్ సరిగ్గా లేదు. ఈవెన్ మనల్ని పోల్చేటప్పుడు కూడా పిల్లర్ లేదు సరిగ్గా. అందుకని ఆహ్ ఇలా ఉంది లైఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో, పిల్లర్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అని తెలుసుకుంటూనే ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఇంటికి? అసలు 4 ఉండాలా? 6 ఉండాలా? 8 ఉండాలా? ఏది ఉంటే బావుంటుంది? కరెక్ట్ సంఖ్య ఎంత? ఎంత అంటే ఎన్ని పిల్లర్స్ ఉండటం వల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హరిగారు. నమస్తే. పిల్లర్. మీకు పిల్లర్ చాలా బావుంది. అందుకని మీరు ఇంత ఫైల్‌లో ఉన్నారని దానికి ఇంటికి సంబంధించిన పిల్లర్స్‌ని మనకు కూడా పోల్చి చెప్తూ ఉంటారు. సో, పిల్లర్ అనేది అంత ఇంపార్టెంట్. ఆహ్, ఇంటికి పిల్లర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 100%. ఎన్ని పిల్లర్స్ ఉండాలంటారు అసలు ఇంటికి? ఎన్నైనా పెట్టుకోవచ్చంటారా? సంఖ్యతో సంబంధం లేదంటారా? సో, దానికి సంబంధించి చెప్పండి. సరైన అవగాహన లేని వ్యక్తి, సరైన ఒక గురువు దగ్గర నేర్చుకోని వ్యక్తి, ఈ పిల్లర్లకు సంబంధించి కేవలం 16 ఉండాలి, లేదంటే 8 ఉండాలి, లేదంటే 6 ఉండాలి, 10 ఉండాలి, 12 ఉండాలని మాట్లాడతారు. అసలు ఏ కారణం చేత 10 ఉండాలి? ఏ కారణం చేత 9 ఉండకూడదు? ఏ కారణం చేత 9 ఉండొచ్చు? ఏ కారణం చేత 12 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 5 ఎందుకు ఉండొద్దు, 5 ఎందుకు ఉండాలి? ఇవి ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రాక్టికల్‌గా చూస్తే మాక్సిమం క్లారిటీ వస్తుంది. హ్మ్. అయితే ఇది ఏ ఫేసింగ్‌కి అనేది సంబంధం లేదు. జస్ట్ మనకు పిల్లర్ పొజిషన్స్‌కి సంబంధించి కాబట్టి ఏ ఫేసింగ్ అనేది సంబంధం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఈ రూమ్ కడుతున్నాను. హ్మ్. రూమ్ కడుతున్నాను. ఇది 10x10. ఇప్పుడు ఇది ఒకటో పిల్లర్, లేదంటే బ్లాక్ తీసుకుందాం. ఇది ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మూడో పిల్లర్, నాలుగో పిల్లర్. హ్మ్. ఇప్పుడు ఈ 4 పిల్లర్లు ఓకే అంటారా? కాదంటారా? జనరల్ ఓకే. సింపుల్ ఓకే. 100%. హ్మ్. రైట్. ఇప్పుడు నేను 5 పిల్లర్లు వేయాలనుకుందాం. మధ్యలో వేస్తారు. మధ్యలో వేయాలి. హ్మ్. ఇప్పుడు 4 సెంటర్స్ ఆఫ్ ద హౌస్ డ్యామేజ్ అయిపోయింది. హ్మ్. సెంటర్ పార్ట్ ఆఫ్ ద హౌస్ డ్యామేజ్ అయిపోయింది. 4 సెంటర్స్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు 5 వేయొచ్చా? వేయకూడదు. వేయకూడదు. ఒకవేళ ఇదే క్వెషన్ నేను మళ్ళీ అడుగుతాను చూడండి. ఇప్పుడు 5 వేయకూడదు. రైట్. ఈ మధ్యలో 10 ఇంచుల గోడ ఉంది. నేను ఇక్కడ ఇంకో పిల్లర్ ఏసాను. ఇప్పుడు చెప్పండి. మంచిదే కదా! హ్మ్. ఇప్పుడు 5 పిల్లర్లు ఉండొచ్చా? ఉండొచ్చు. ఉండొచ్చు. ఇందాక ఉండొద్దు అన్నారు. ఇందాక సెంటర్‌లో కాబట్టి ఉండొద్దు అన్నా. రైట్. కారణాలు ఏమన్నా అర్థమైనాయా మీకు? హ్మ్. కొంత ప్రాక్టికల్‌గా హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. రైట్. ఇప్పుడు ఈ 5 తీసేసేయండి. ఎగ్జాంపుల్ 5 తీసేసేసి ఇప్పుడు ఏం చేద్దాం? 6 తీసుకుందాం. హ్మ్. 6 తీసుకుంటే ఇక్కడొకటి, మళ్ళీ ఇక్కడొకటి. ఇప్పుడు ఎన్ని పిల్లర్స్ అయ్యాయి? 6 6 ఉండొచ్చా? ఉండొచ్చు. రైట్. ఓకే. 6 ఉండొచ్చా? ఉండొచ్చు. సెంటర్ లైన్ డ్యామేజ్ అయింది. ఓకే. ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటే హ్మ్. సెంటర్ లైన్ డ్యామేజ్ అయింది. ఒకవేళ ఇదే 6 తీసుకోవాలి అంటే ఈ డిస్టెన్స్ 14 అడుగులు ఉండి ఈ డిస్టెన్స్ 10 ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అలైన్మెంట్ ఇది అవుతుంది. హ్మ్. అప్పుడు ఇది ఉండొచ్చు. ఇది ఓకే. హ్మ్. ఇదైతే సెంటర్ తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సెంటర్, 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 కార్నర్స్. ఇప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు తీసుకోకూడదు. రైట్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. 8 పిల్లర్లు వచ్చాయి. హ్మ్. ఇప్పుడు ఇది సెంటర్ లైన్ కాదు. ఎగ్జాంపుల్ అవును. అవును. ఇది కాదు. సో ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్ ఉంది. హ్మ్. ఇప్పుడు చెప్పండి. తీసుకోవచ్చు. కారణం? సెంటర్ అది కాదు కాబట్టి. అయితే మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయకుండా హ్మ్. తీసుకోవాలనేది శాస్త్రం. రైట్. చాలామంది కేవలం పుస్తకంలో మొత్తంలో ఎన్ని పిల్లర్స్ తీసుకోవచ్చు అంటే 6 అని చెప్పిండ్రు. 6 తీసుకోవాలనే 7 తీసుకోవద్దు. హ్మ్. 7 తీసుకొనే వద్దు. ఎందుకు తీసుకోవద్దు? కారణం చెప్పు. ఓకే. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. కారణం చూపించి మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పిల్లర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయి. అవును. సరే నేను ఇంకో పిల్లర్ ఇక్కడ తీసుకుంటా. ఇదిగోండి. తీసుకోవచ్చు. ఇక్కడ 10 తీసుకుంటా.
తీసుకో డ్యామేజ్ కాలేదు. ఇక్కడ ఇంకోటి తీసుకుంటా 11 అయింది, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పిల్లర్ తీసుకుంటా, అది మళ్ళీ సెంటర్ అవుతుంది కదా, తీసుకోకూడదు. సో ఇక్కడ కేవలం పుస్తకాలు చదివి చెప్పిన వ్యక్తికి సంబంధించి పాయింట్ ఏముంది మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్తూ ఒక ఇంటర్వ్యూలోనే ఎవరైతే యాంకర్ గారు ఉన్నారో జ్యోతి గారు, ఆమెకే ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయంటే ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎంత క్లియర్గా అర్థం కావాలనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 9 పిల్లలు ఉండొచ్చు అండి జనరల్గా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఉండొచ్చు. రైట్, ఇక్కడ చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, మధ్యగా అయిపోయింది కాబట్టి ఉండకూడదు. డ్యామేజ్ నంబర్ 1, డ్యామేజ్ నంబర్ 1, డ్యామేజ్ నంబర్ 2, డ్యామేజ్ నంబర్ 3, డ్యామేజ్ నంబర్ 4, డ్యామేజ్ నంబర్ 5. మొత్తం ఇల్లు ఫెయిల్. ఇది ఏ ఇంటికి అయితే 9 పిల్లర్లు ఇస్తారో ఆ ఇల్లు ఫెయిల్. ఇదే ప్లాన్ నేను మళ్ళీ గీస్తాను చూడండి. సెంటర్ ఆఫ్ ద హౌసెస్ ఇట్లా గీసేస్తాను. 1వ పిల్లర్, 2వ పిల్లర్, 3వ పిల్లర్, 4వ పిల్లర్, 5వ పిల్లర్, 6వ పిల్లర్, 7వ పిల్లర్, 8వ పిల్లర్, 9వ పిల్లర్. ఇప్పుడు గీయొచ్చు ఎందుకంటే మధ్యలో లేదు కాబట్టి పిల్లర్. సెంటర్ ఆఫ్ ద అలైన్మెంట్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఇల్లు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఫెయిల్ అయింది, ఈ ఇల్లు పాస్ అయింది. రైట్. పిల్లర్స్ తీసుకునే విధానం తెలియని వాళ్ళు 9 అని మాట్లాడతారు. ఓకే, మరి అసలు ఏం సబ్జెక్ట్ చెప్పాలి ఏమిటి అర్థం కావడం లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన మీకు క్లారిటీ అయిందా? 100% క్లారిటీ వచ్చింది. సో సెంటర్ ఆఫ్ ద హౌస్ సింపుల్ గా నేను చెప్పాను గతంలో. ఒక మనిషి శరీరంలో ఎన్ని నరాలు ఉంటాయండి? మొన్ననే చెప్పాను లెక్క, గుర్తులేదు నాకు. 72,000 నరాలు ఒక మనిషి శరీరం యొక్క నాభి స్థానానికి కనెక్ట్ అయి ఉంటాయి మొత్తం. ఓకే, ఒక తల్లి గర్భంలో ఆ బిడ్డకు ఏదైతే శక్తి వస్తుందో ఆ శక్తి తల్లి గర్భం నుంచి బిడ్డకు బొడ్డు ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్, టోటల్ ఎంటైర్. అయితే ఒక ఇంటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థాన నుంచి ఏవైతే వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయో ఈ వైబ్రేషన్ సర్క్యులర్ ఫామ్ లో తిరుగుతూ 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 ఈ కార్నర్స్ హిట్ అవుతాయి, కార్నర్స్ హిట్ అవుతాయి, ఈ కార్నర్స్ హిట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ డ్యామేజ్ చేశారో ఇంటి లోపల ఎనర్జీ ట్రాన్స్మిట్ కాదు. ఓకే, సో పూర్తిగా 100% అర్థమైంది హరి గారు. చాలా అంటే చాలా చక్కగా పిల్లర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పారు. ఇప్పుడు ఒక చెప్పండి. నిమిషం, ఇప్పుడు 9 పిల్లర్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, అంటే అలా వేసుకోకూడదు, రైట్. ఇలా ఇప్పుడు వేసుకోవచ్చు. శాస్త్రాల్లో చెప్పింది. మొన్న ఓ మహానుభావుడిని కలిసిన. మహానుభావుడు అంటే అట్టిట్లా కాదు, మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ కి హై లెవెల్ అంటే మీకు సీఎం లెవెల్ క్యాండిడేట్సే పిలుస్తారు. హై లెవెల్. ఆయన బెంగళూరులో ఉంటాడు. ఆయన ఆ మహానుభావుడి దగ్గరికి పోయినా, ఏం సార్ మీరు ఇట్లా రమ్మని చెప్పింది కదా, ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుమని చెప్పింది కదా, చెప్పండి సార్ అంటే, సార్ మొన్న మీరు ఒక వీడియో చేశారు, 15 పిల్లర్లతో చేశారు, అది దోషము. 16 ఉండాలి, ఖచ్చితంగా 16 ఉండాలి, 15 చేయొద్దు సార్. కండిషన్ చెప్పండి అండి అంటే, మీరు గురువు దగ్గర నేర్చుకుంటా పుస్తకాలు అంటే పుస్తకాలు నేర్చుకున్నా, కానీ నేను ప్రొఫెషనల్లీ అన్నాడు. మరి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ తెలుసా అని అడిగినాం. తెలియదు. ఇక్కడ చూపిస్తాను, జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆయనకు కూడా తెలియాలి కదా ఈ పాయింట్స్. జస్ట్ జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఒక పిల్లర్ వేసారు, ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్, 1 2 3 4 4 4 8 9 10 11 12 13 14 15 వేసారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సార్ నాకు ఇక్కడ డోర్ కావాలి, ఇదంతా హాల్ కావాలి. యాక్చువల్ ఇంకో పిల్లర్ ఎక్కడ వేయాలండి? ఇక్కడ వేయాలి, కరెక్టే కదా. ఈ పిల్లర్ నేను తీసేసాను. ఆయన కొట్లాడి పిల్లర్ ఎక్కడ వేయించాడు తెలుసా మీకు? అది ఎందుకు సార్ అంటే, లేదు ఇంటికి 16 పిల్లర్లు అయితే అసలు మంచి రాజయోగం అంట, అందుకని పెట్టించిన. మీకు ఇప్పుడు ఇది ఉండొచ్చా? అసలు ఉండాల్సిన అవసరం ఉందా?
అవసరం లేదు. అసలు ఉండాల్సింది ఇక్కడ. హ్మ్. ఆయనకు హాల్ పెద్దది కావాలి కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేసేసి వదిలేసాం దాన్ని. హ్మ్. ఆ మహానుభావుడు ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. ఈ క్లారిటీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. ప్రేక్షకులారా మీకొక్కటే చెప్తున్నాను. ఎక్కడ పెట్టాలనేది ఖచ్చితంగా శాస్త్రంలో ప్రాక్టికల్‌గా గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటేనే అర్థమవుతుంది. కేవలం పుస్తకాలు చూసి మీరు మాట్లాడితే పుస్తకాల్లో 16 ఉన్నాయి. 10 ఉండొద్దు. 0 రావద్దు. ఈ 0 రావద్దేందో నాకు అర్థం కాదు. 2000 నోటు, ఒక 500 నోట్ ఇవ్వండి నాకు. 2 సున్నాలు ఉన్నాయి కదా! ఇవి తీసేసి రూ. 5 లెక్కన నాకు ఇవ్వండి. నేను మీకు రూ. 5 ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటాను. ఓకే. రైట్. చేస్తారా? ఫస్ట్ వీళ్ళే చేస్తున్నారు. అలా చేయటానికి ఎలాగో కుదరదండి. రూ. 500 నుంచి 2 సున్నాలు మనం తొలగించడమే అయితే వీలు కాదు. దీనికి విలువ ఉంటుంది. ఓకే. 005కి విలువ ఉందా? లేదు. 500కి? ఉంటుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మీరు అర్థం చేసుకోండి. హ్మ్. అంతే నేను చెప్పేది. ఓకే. సో, పిల్లర్లకు సంబంధించి మీకేమర్థమైంది? 100%. సో, పిల్లర్లు ఎక్కడుండాలి? ఎంత సంఖ్యలో ఉండాలి? అసలు ఏ సంఖ్యలు వాడొచ్చు? అన్నీ వాడొచ్చు. బట్ దాన్ని వాడే విధానం వేరుగా ఉండాలి. దాన్ని వాడే విధానం ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి తప్పకుండా కాల్ చేయండి. హరిగారు మాట్లాడటం జరుగుతుంది. వాస్తు ప్లానింగ్‌కి సంబంధించి కూడా కాల్ చేయొచ్చు. హరిగారి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లానింగ్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.